ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి సాతాను ఏం చేస్తాడో తెలుసండి, ఒక వ్యక్తిని నిరుత్సాహపరుస్తుంది, బాధ పెడతాడు, ఆనందం సంతోషం లేకుండా అపవాదం చేస్తాడు. దేవుడు మాత్రం నా బిడ్డలు ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఏడ్చుకుంటూ దిగులు పడుతూ బాధపడుతూ ఉండకూడదు. ఇక మత్తయి గారు రాసిన సువార్తలోనైతే తినే విషయాల్లో, కట్టుకునే విషయాల్లో, ఇవన్నీ విషయాల్లో చెబుతారు. మీరు ఎందుకు వాటన్నిటి గురించి చింతిస్తారు? అవన్నీ నీకు కావాలని దేవునికి తెలియదా? తెలుసు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏ కొదువు లేకుండా దేవుడు చేసిండు. అంటే ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారో తెలుసండి. ఎప్పుడు ఇచ్చిండు? ఆదిలోనే చేసిండు దేవుడు. అమ్మాయిని వివాహం చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, లేకపోతే ఎన్నెన్ని వస్తువులు కానీ అక్కడ ఉన్నా కానీ